ఏదన్నా కోరికలు అనుకుని పూజలు చేసి స్నానం ఆచరిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఆలయం లోపలికి సెల్ ఫోన్ మాట్లాడదు కాబట్టి లాకర్లో పెట్టేసి మనం సంతానం కోసం ఆవును కోడెదూడను ఆలయాన్ని ప్రదర్శిస్తారు. కోడలకు పచ్చిగడ్డి, అరటి పండ్లు, అభిషేకానికి పూలు పత్తి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ముదిరెడ్డి ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. సో మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఆర్చ్ చూడొచ్చు మీరు ఇక్కడ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఎంట్రన్స్. మనకి ఇప్పుడు ఒక 2.3 కిలోమీటర్స్ దూరంలో వేములవాడ దేవాలయం ఉంది. అందుకు వెళ్తున్నాం. సో ఒకసారి ఇక్కడి నుంచి మనం మన వీడియో షూట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వే టు వేములవాడ మా కారులో ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసామన్నమాట. హైదరాబాద్ నుంచి మనకు ఎంత దూరం ఉండొచ్చు? 120 కిలోమీటర్ అంతే. వేములవాడలో ఎక్కువగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారిని ఎక్కువగా కొలుస్తారు ఇక్కడ. నేను ఇది 3rd టైం అనుకుంటా రావడం. ఇంతకుముందు రాలేదు, అప్పుడు వీడియో తీయలేదు. ఈసారి మంచిగా వీడియో ఒకటి లాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకని మనం ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆర్చ్ నుంచి ఊర్లోకి ఎంటర్ అయ్యేంత వరకు, ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం వీడియోని ఇలా రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక భక్తురాలు శ్రీ వేములవాడ రాజన్న గురించి చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తున్నారు. అసలు ఆయన స్టోరీ ఏంటి, అసలు వేములవాడ రాజన్నకు ఆ విధంగా ఎందుకు అంత పేరు వచ్చింది, ఎందుకు రాజన్న గురించి అని చెప్పేసి భక్తురాలు ఆధ్యాత్మికంగా అంటే శివుడు అంటే ఎక్కువగా అందరికీ చాలా ఇష్టమైన ప్రదేశం, ఇష్టమైన దేవుడు. నాకు కూడా చాలా ఇష్టం శివుడు అంటే, ఎందుకంటే నా పేరు కూడా ఈశ్వర్ కాబట్టి నేను ఎక్కువగా శివుడిని ఆరాధిస్తాను, ప్రేమిస్తాను, ఆయనతోనే మాట్లాడతాను ఎక్కువ. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చెరువు ఉండేది ఇంతకుముందు. ఈ చెరువునంతా తీసేసి పార్కింగ్ ఏరియా చేశారు. ధర్మగుండం బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ. సో మనం ఈ పార్కింగ్లో పెట్టేస్తే డైరెక్ట్ ఇక్కడ స్వామివారి దగ్గరికే కార్ పార్కింగ్ అనమాట చేయొచ్చు. ధర్మగుండం దగ్గర మనకు ఇక్కడ ఎంట్రీ కూడా ఉంటుంది, అదే కోనేరు దగ్గరికి. సో ఇలా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇక్కడ. సో మనం డైరెక్ట్ ఇక్కడికే ఎంట్రీ అవుతాం అన్నమాట, ధర్మగుండం. అసలు ఈ ధర్మగుండం ఎలా ఏర్పడిందంటే, పాండవులు అర్జునుడి మునిమన్మడుడైనటువంటి శ్రీ నరేంద్రుడు వారు ఒక ఋషిని హతమారుస్తారన్నమాట. ఆ ఋషిని హతమార్చడం వల్ల ఆయనకు బ్రహ్మత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఆయన ఎన్నో రాజ్యాలు, ఎక్కడ కూడా పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా ఆయనకు విముక్తి లభించదు. అప్పుడు ఆయన ఇక్కడ వేములవాడకు వచ్చి ఈ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తుండగా ఇక్కడ శివలింగం దొరుకుతుందన్నమాట. ఆయనకు శివలింగాన్ని పూజిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయనకు ఆ బ్రహ్మత్యా పాతకం నుంచి విముక్తి కలిగిస్తాడు. అప్పుడు ఆయన ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడన్నమాట. ఇప్పుడైతే ఏ మూల విరాట్టు మనం పిలుస్తున్నామో శ్రీ వేములవాడ రాజన్నని ఆయన ఇక్కడ ప్రతిష్ఠిస్తాడన్నమాట. అది యొక్క ఈ ధర్మగుండం యొక్క చరిత్ర. ఇక్కడ ధర్మగుండంలో ఏదన్నా కోరికలు అనుకుని పూజలు చేసి స్నానం ఆచరిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సో ముందు ఇంకా తెలుస్తుంది. తలనీలాలు ఇవ్వాల్సి ఉంటే స్వామివారికి సమర్పించాల్సి కళ్యాణ కట్ట ఉంటుంది. ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ముందుకు వెళ్ళి తీసుకోవచ్చు. 12 అవుతుంది స్వామివారికి. సో ఒకసారి మనం ఆలయ ప్రాంగణం అంతా తిలకిద్దాము. కొబ్బరికాయలు ఇక్కడ ప్రధాన ఆలయం దగ్గర ఉన్నాం మనము. గోపురం దగ్గర ఇక్కడ చూడొచ్చు వేములవాడ రాజరాజేశ్వరి. సో
ఆలయం లోపలికి సెల్ ఫోన్ మాట్లాడదు కాబట్టి లాకర్లో పెట్టేసి మనం ముందు స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చాలామంది భక్తులకి ఏం చేస్తారంటే స్వామివారికి కోడెను అంటే గుడి చుట్టూ ప్రాంగణం చేసిన తర్వాత గిత్తను ఇక్కడ స్వామి ఆలయానికి సమర్పిస్తారన్నమాట. అంటే సంతానం లేని వారు కానీ సంతానం కోసం పూజలు చేసేవారు కానీ చాలామంది భక్తులు ఇక్కడ కోడెదూడను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి ఆలయాన్ని ప్రదర్శిస్తారు. సో అసలు వేములవాడ రాజన్న గురించి చాలా ఎక్కువ మంది చాలా కథలు చెప్తారు. భక్తుల కొంగు బంగారం అని చెప్తారు. చాలా ఫేమస్ అయినటువంటి నమ్మకమైనటువంటి దేవాలయం, భక్తుల కోరికలు తీర్చేటటువంటి దేవాలయం అని చెప్పేసి అంటారు. ఓకే ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆవులు ఉంటాయి, ఆవులకు గడ్డి పెట్టచ్చండి. ఇది ఇక్కడ వేస్తుంది, పూలు ఆవులు ఇస్తున్నారు. కోడలకు పచ్చిగడ్డి, అరటి పండ్లు, అభిషేకానికి పూలు పత్తి. సూపర్, వెరీ నైస్. సో అందరూ చాలా వరకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనకు ఆలయం లోపల కోడెలు ఉంటాయి, వాటికి మనం గడ్డి కానీ అరటి పళ్ళు కానీ ఇవ్వచ్చు. దర్శనం ఉంది, ఇక్కడ బ్రేక్ దర్శనం ఉంది. శీఘ్ర దర్శనానికి వచ్చేసి 100 రూపాయల టికెట్ అనమాట. అట్ ద సేమ్ టైం బ్రేక్ దర్శనం కూడా ఉంది. బ్రేక్ దర్శనం వచ్చేసి 300 రూపీస్. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ లడ్డు కౌంటర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గర లడ్డు వచ్చేసి 20 రూపాయలు, పులిహోర వచ్చేసి పొట్లం 15 రూపాయలు అనమాట. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారన్నమాట. చూడండి ఒకసారి. సెల్ ఫోన్లు ఇక్కడే భద్రపరచాలన్నమాట. సెల్ ఫోన్కి వచ్చేసి మనకు ఇక్కడ 5 రూపీస్ తీసుకుంటారు ఛార్జెస్. ఇది లాకర్ అనమాట, సెల్ ఫోన్ యొక్క లాకరు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనము, సర్వదేవతా దర్శనం ఇక్కడే అనమాట. కోడెను కట్టుతారన్నమాట. కోడె మృక్కు కోరిన వారిలెల్లా తీర్చుముక్కు. కీలో ఉన్నామన్నమాట. సర్వదర్శనానికి దారిలో ఉన్నాము. ఇక్కడ ముస్లిం ఒక మసీద్ ఉంటుంది. దీని గురించి పెద్ద చరిత్ర ఉంది. 400 ఇయర్స్ కిందట ఒక ఆయన ఇక్కడ కట్టారనమాట. దాని గురించి తర్వాత చెప్తాను. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే అమ్మవారి దర్శనం కూడా పక్కపక్కనే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు మనం ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. లడ్డు వచ్చేసి మనకి ఇక్కడ 20 రూపాయలు, పులిహోర ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అలాగే ఇక్కడ శీఘ్ర దర్శనానికి అయితే 100 రూపీస్, బ్రేక్ దర్శనానికి అయితే 300 రూపీస్ అనమాట. హలో అందరికీ, నేను మీ లిఖిత. సో ఈశ్వర్ ముదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you so much. ఈశ్వర్ ముదిరెడ్డి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.